భరత్ కుమార్ గారు, సో మీ పాయింట్ చెప్పండి ప్లీజ్, కంక్లూడ్ యువర్ పాయింట్. ఇప్పుడే నేను వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సోదరులు కాంగ్రెస్ నాగార్జున గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా ముందు అసలు మాట్లాడే హక్కు కాంగ్రెస్ కి ఈ దేశంలో లేదండి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి రకరకాలుగా నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. షర్మిల గారు మాట్లాడే A1లు A2లు ఎన్ని మాట్లాడి A1లు ముందు వాళ్ళిద్దరు అక్క తమ్ముడు అన్న వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన విషయం అండి. A1 ఎవరో A2 వాళ్ళిద్దరిలో ఉండాలా. అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతూ రాజధానికి 54 ఎకరాలు కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎంతలో కట్టుకోవాలండి? ఎన్ని ఎకరాల్లో కట్టున్నారండి? ఎన్ని ప్యాలెస్లు కట్టున్నారండి? అంటే నీ ఇల్లు మాత్రం 100 ఎకరాల్లో ఉండాలా, కానీ రాజధానికి మాత్రం అవసరం లేదు. ఫ్యూచర్ అవసరం అండి. ఫ్యూచర్ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు ముందుకు పోతా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాకముందే రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారు, ఏం తీసుకుంటున్నారని చూసుకొని మాట్లాడాల్సినటువంటి విషయాలు కూడా ముందుగానే మాట్లాడుతున్నారు. అదేవిధంగా సోదరులు ఇంకొకరు మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి అన్యాయం చేశారని. ఎవరు చేశారండి? ఎక్కడ ఇవ్వలేదు? పోలవరానికి అమౌంట్ ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదా? అదేవిధంగా రాజధానికి డబ్బులు మీరు ఖర్చు పెట్టకుండా, మీరు రాజధానిని ఎక్కడో చెప్పకుండా, మీరు పోలవరాన్ని ఎక్కడ కట్టాలో అర్థం కాక మీరు పోలవరాన్ని నాశనం చేసి రీటెండర్లను పిలిచి నాశనం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? అదేవిధంగా రాజధానిని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒక దేశ ప్రధాని మాట్లాడే విధంగా ఏ విధంగా గౌరవంగా మాట్లాడాలో ఆ విధంగా గౌరవంగా మాట్లాడాలి. మళ్ళీ మధ్యలో గొడవలు పెట్టడం, బాబు గారు మట్టి తెచ్చారన్న, జలాల మీద మీకు ఇలువ ఉండదు, భూమాత మీద మీకు ఇలువ ఉండదు. ఆ విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ మాట్లాడేటువంటి వ్యక్తులందరికీ కూడా సమాజం పట్ల గౌరవం లేదు. అందువల్ల ఇకనైనా మీరు గౌరవంగా మాట్లాడి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. మన మోడీ గారు పెద్ద ఎత్తున ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. పబ్లిసిటీ స్టంట్ అండి, ఒక దేశ ప్రధాని వస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతా ఉన్నాయి. ప్రతి దేశం పోయినా ఈ రోజు గౌరవం ఉంది. ప్రపంచ దేశాల్లో గౌరవం పెంచారు. అదేవిధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా చేయబోతుందని కూడా చెప్పబోతా ఉన్నారు. అవన్నీ వెయిట్ చేయకుండా మీరు అన్ని మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎక్కడైనా సరే మీకు మాట్లాడేటువంటి హక్కు లేదు, మీరు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మీరు పెట్టినటువంటి సంక్షేమ పదాలకు ఎన్ని కోట్లు అప్పు చేశారో వైఎస్ఆర్సీపీ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుంభకోణాలు చేశారో ఒకసారి చెప్పాలి. నీతులు చెప్పడం కదండి, మనం చేసిన దుర్మార్గాలు కూడా చెప్పాలి. లక్ష్మణ్ రావు గారు, సో మీరు చెప్పండి, మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? సునీత గారు, అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు అసెంబ్లీ నీళ్లు తట్టడు మట్టి అది ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మా నోట్లో మట్టి కట్టారు, మా కంట్లో నీళ్లు పోసారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడుగు ముందుకేసి పాచిపోయిన లడ్డూని తీసుకొచ్చారని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళన్న మాటలే. ఎక్కడ కూడా ఇంకా ఏ పార్టీ వాళ్ళు అనలా, వాళ్ళే అన్నారు. వాళ్ళ ఆ రోజున తిట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళే కలిశారు. ఇక్కడ రాజధాని నిర్మించవలసిన బాధ్యత టోటల్ గా కేంద్ర ప్రభుత్వంది. మరి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లకి మేము గ్యారంటీ ఇవ్వము, మీరే కట్టుకోవాలని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగట్లా? నిధులు ఇవ్వండి, ఎందుకు మాట్లాడలేదండి? మీరున్నప్పుడు చెప్పొచ్చు కదా కేంద్రం కట్టమని. కేంద్రం కట్టమని చెప్పి మీరున్నప్పుడు చెప్పొచ్చు కదా. 5 సంవత్సరాలు వినండి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు. 5 సంవత్సరాలు పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం కట్టమని అప్పుడు అడగవచ్చు కదా. అప్పుడు చెప్పొచ్చు కదా. అప్పుడు కేంద్రానికి లెటర్ రాయొచ్చు కదా. 15,000 కోట్ల రూపాయలు మీరు గ్రాంట్ గా మాకు ఇవ్వాలి గానీ అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకులకి మీరు సూరిటే ఉంటాం, అప్పు మాత్రం ఆంధ్రప్రదేశ్ తీర్చిద్దని చెప్పి మీరు ఎందుకు అప్పులు ఇవ్వాలి? ఇంకా 30,000 కోట్లు ఇచ్చినా 50,000 కోట్లు ఇచ్చినా అప్పు రూపంలో ఎందుకు ఇవ్వాలి? బీహార్ కి ఎలాగ ఇచ్చారో జార్ఖండ్ కి 90,000 ఇచ్చారండి. బీహార్ కి, అదే జార్ఖండ్ కి, అతి చిన్న రాష్ట్రం జార్ఖండ్ కి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వాలి? మీరు దేనికి ఎవరు? ఒకటి లక్ష్మణ్ రావు గారు ఒక పాయింట్ అడిగారు ఇందాక భరత్ కుమార్ గారు, మీరు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు అనేది వాళ్ళ ప్రశ్న. మీరెందుకు ప్రయత్నించలేదు? సునీత గారు, మేము 3 రాజధానులు అన్నాం. 3 రాజధానుల నినాదం, 3 రాజధానుల విధానంలో మేము వెళ్ళాం.
అంతేగాని గడికి ఇలా అంటారు, రాజధానికి డబ్బులు ఇస్తే డైవర్షన్ చేశానంటారు. మీరు ఎందుకు వచ్చారండి? మీరు శంకుస్థాపనకి ఎందుకు వచ్చారు? ఆ రోజు వ్యతిరేకించకూడదా? ఏడే ఉంటారు, ఏడే ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఎందుకు చెప్పారండి? ఎందుకు చెప్పారు చెప్పండి. మేము ఇల్లు ఏడే కట్టుకుంటాం, రాజధాని అమరావతి అని చెప్పలేదా మీరు? చెప్పారు కదా ఆ రోజు. దానికి కట్టుబడి ఉండాలి కదా. 3 రాజధానికి ఎట్లా పెడతారు? ద్వంద్వ వైఖరి. ఏ రోజు ఏ విధంగా మాట్లాడో ద్వంద్వ వైఖరి మాట్లాడుతున్నారు మీరు. భరత్ కుమార్ గారు ప్లీజ్ పెట్టండి. నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు ప్లీజ్ అమరావతి రాజధాని చెప్పలేదా? ఏడే ఇల్లు ఈ రోజు కట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పునః నిర్మాణానికి సంబంధించి పునః ప్రారంభానికి సంబంధించి కీలకమైన అంశాలు మాట్లాడడం జరుగుతుంది. మీరు ఈ రకంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడానికి అయితే మేము పిలవలేదు. నాగార్జున గారు మీరు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్ 1 minute. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తారు, శంకుస్థాపన చేస్తారు. లక్ష్మణరావు గారు దయచేసి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, డిబేట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఆరుగురు ఉన్నారండి, ఆరుగురు ఉన్నారు. ప్లీజ్ అందరికి నేను టైం ఇచ్చాను, దయచేసి ప్లీజ్ మెయింటైన్ దట్. ఎస్ నాగార్జున గారు. మేడం ఈ రోజు నలుగురు ఫ్రెండ్స్ బాగానే కొట్టుకుంటున్నారు మేడం. గత 10 సంవత్సరాలు వాళ్ళు నలుగురే ఉన్నారు. మరి ఆ నలుగురు ఆ 10 సంవత్సరాలు మరి ఏం చేశారో మాకే అర్థం కాల. మొదటికి 1 by 1 సమానం చెప్పుకుంటూ వస్తా. సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం మాట్లాడుతుంది అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ నిజంగా అన్యాయం చేస్తే 2019లో మీ అధినాయకుడు మాతో పొత్తు పెట్టుకుని ఎందుకు పోటీ చేశాడు? సో పక్క పోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా పోతే పోలవరం గురించి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పోలవరం 30% కడితే, తర్వాత మీరు వచ్చిన తర్వాత 30% కడితే, వైసీపీ ఉన్నప్పుడు 2% కట్టింది. మరి 2% కట్టినప్పుడు మరి భారతీయ జనతా పార్టీ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, మీరు ఎందుకు 2% కంప్లీట్ చేస్తారు? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు?